హిందువులు తన జీవితంలో తమ ధర్మం ద్వారా తమకొచ్చినటువంటి లోపాలని కాలక్రమంలో తమకి తామే తీసుకున్నారు. తమకి తామే అవి పోయేటట్టు చేసుకున్నారు. సతీ సహగమనం, లేకపోతే గనక బాల్య వివాహాలు నిరోధం, సతీ సహగమనం బ్యాను, అట్లాగే వితంతు పునర్వివాహాలు ఇవి చేయించింది ముస్లింలు గాదు, క్రైస్తవులు గాదు, నాస్తికులు గాదు, హేతువాదులు గాదు. హిందువులకు సంబంధించినటువంటి పెద్దలే కూర్చుని అవన్నీ మార్చగలిగారు. సతీ ఇప్పుడు మూర్ఖులు, హిందుత్వం మూర్ఖత్వం, పురాతన కాలం ఇదన్నీ చెప్పేటటువంటి వాళ్ళు 1, 2 ఇన్సిడెంట్స్‌ని అందరి మీద రుద్దేస్తుంటారు. ఈ నేపథ్యంలో సతీ సహగమనం లాంటిది మహిళల్ని ఆ రోజున హింసించినటువంటిది అంటూ చేసే ప్రచారం. అది కమ్యూనిస్టు మహిళా సంఘాలకి చిన్నప్పటి నుంచి కడుపులో పిల్లలున్నప్పటి నుంచి నేర్పే పాఠాలు. కాబట్టి దానికి సంబంధించిన వాస్తవం ఏంటి అన్న దాని మీద ఒక కథనం. దశరథుడు చనిపోతే అతని 3 భార్యలు ప్రాణత్యాగం చేయలేదు. దుర్యోధనుడు చనిపోతే అతని 10 మంది భార్యలు ప్రాణత్యాగం చేయలేదు. కురుక్షేత్రంలో అభిమన్యుడు చనిపోతే ఉత్తర ప్రాణత్యాగం చేయలేదు. పాండురాజు చనిపోతే కుంతి ప్రాణత్యాగం చేయలేదు, మొదటి భార్య ప్రాణత్యాగం చేసి. శంతనుడు చనిపోతే గంగాదేవి సత్యవతి ప్రాణత్యాగం చేయలేదు. విచిత్రవీరుడు చనిపోతే అతని భార్యలైన అంబికా అంబాలికలు ప్రాణత్యాగం చేయలేదు. వాలి చనిపోతే తార ప్రాణత్యాగం చేయలేదు. రావణాసురుడు చనిపోతే అతని భార్య మండోదరి ప్రాణత్యాగం చేయలేదు. అదే సందర్భంలో కంసుడు చనిపోతే ఆస్తి ప్రాప్తులు కూడా ప్రాణత్యాగం చేయలేదు. చివరికి దుర్మార్గులైన కీచకుడు, దుశ్శాసనుడు కూడా చనిపోతే అతని భార్యలు కూడా ప్రాణత్యాగం చేయలేదు. సనాతన ధర్మంలో ఇంతమంది చనిపోయినా ఎవరు కూడా ప్రాణత్యాగం చేయలేదు. ఏది మన పురాణాల దగ్గర నుంచి ఈ రోజు వరకు హిందువులందరూ పూజించేటటువంటి వాళ్ళ ఎక్కడ ప్రాణత్యాగం లేదు. తమంతట తాముగా ఆ రోజుల్లో ముస్లిం రాజులు దండయాత్రకు వచ్చాక బలవంతంగా తమని బానిసలు చేసుకుంటారని తెలిసిన సందర్భంలో వాళ్ళు ఆత్మాహుతి చేసుకున్నటువంటి సందర్భాలని, లేదంటే రాజుల కాలంలో ఇప్పుడు ఏదైతే కుంతితో పాటు ఉన్నటువంటి మాద్రి ఆనాడు చేసుకుంది, తనే తన భర్త లేకుండా బతకలేనని చేసుకుంది, తన బిడ్డల్ని కుంతికి అప్పచెప్పి చేసుకుంది. అట్లాంటి వాటిని తీసుకొచ్చి బలవంతంగా తోసేస్తారు లాంటి ప్రచారం. పద్మావతిది ఉంది. ఆ రోజున వాడు వచ్చి దాడి చేస్తున్నప్పుడు ఇక తన భర్త కూడా చనిపోయాక ఇక వాడి చేతికి వెళ్ళడానికి ఇష్టం లేక ఆమెతో పాటు 1600 మంది ప్రాణాలు కోల్పోయినటువంటిది, ఆత్మత్యాగం చేసినటువంటిది ఏంటిది? ఆ నీచుల చేతికి పోకూడదని దాన్ని ఇక్కడ డైవర్ట్ చేసి చెప్పుకొచ్చారు మన చరిత్ర పుస్తకాల్లో.